ఇక్కడ ఒక ప్రశ్న గురుగారు, దీంట్లో కూడా చాలామంది అక్కడ వచ్చినటువంటి పురోహితులు కూడా చెప్తుంటారు, ఇది సంవత్సరంలోపు చినిగిపోవాలి ఒక పద్ధతి, అంటే సంవత్సరం లోపు దీని జీర్ణం అయిపోవాలి ఒక పద్ధతి. రెండోది, ఏదన్నా మామూలుగా సాధారణ పూజలు చేసుకున్నా కూడా ఈ సంవత్సరంలోపు ఈ వస్త్రాన్ని కట్టుకోవద్దు, ఇది కీడు వస్త్రం కట్టుకోకూడదు రెండో పద్ధతి. కొత్త బట్టలు వేసుకోవాల్సి వస్తే, ఇది కాకుండా కొత్త బట్టలు వేసుకోవాల్సి వస్తే నీళ్ళల్లో తడిపి వేసుకోవాలి. ఇది అసలు ఇదంతా ఏంటి, ఇన్ని ఉన్నాయి ఆ దాంట్లో. ఇక్కడ 12 రోజు ఆశీర్వచనం ఇవ్వడమ్మా, ఆదరింపు వస్త్రాలు ఇచ్చేటప్పుడు అందరూ కూర్చోబెట్టి మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇట్లా ఉన్నారు, ఇట్లా నువ్వు బాధ్యతగా చూసుకోవాలి అని చెప్పి అక్కడ ఆ వస్త్రం ఇచ్చినప్పుడు కూడా శుభస్వీకరణార్థమిదం వస్త్రం అని చెప్పి ఇస్తారు. శుభస్వీకరణార్థం, ఇక్కడి నుంచి శుభాన్ని నువ్వు స్వీకరించు అని చెప్పడం. అవునా? ఆడపిల్ల పెళ్లి చేస్తావు, కొత్త బట్టలు కట్టుకోవా? కట్టుకుంటాం కదా, ఇంట్లో అందరూ కొత్త బట్టలు కట్టుకుంటారుగా. అవునా? అక్కడ దీపారాధన చేస్తాం, ఇంట్లో దీపారాధన ఎందుకు చేయకూడదు? కన్యాదానం చేసేటప్పుడు మరి విఘ్నేశ్వర పూజ, గౌరీ పూజ ఇవన్నీ చేస్తున్నాం, కన్యాదానం చేస్తున్నాం, చక్కగా ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసి ఇస్తున్నాం. మరి ఇంట్లో ఎందుకు దీపారాధన చేయకూడదు? అసలు భగవంతుడికి పూజ చేయడం ద్వారా మనకు ఉండేటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతున్నప్పుడు ఆయన్నే మూలబడేసి బూజు పట్టేట్టుగా గదులు మొత్తం తలుపులు మూసేస్తే ఆయన మనకు శుభాన్ని ఏమి ఇస్తాడు? ఉన్నవాళ్ళకి, ఇప్పుడు పోయినవాడు పోయారు, ఉన్నవాళ్ళకి శుభం కలగాలంటే ఏం చేయాలి? భగవంతుడిని ఆరాధించాలిగా. అసలు ఫస్ట్ శవాన్ని తీసుకెళ్లేది శివుని దగ్గరికి కదా, శ్మశానానికి కదా. అక్కడే శివుడు ఉన్నప్పుడు మరి ఇంట్లో శివుడు లేడా? శివుడు అన్ని వేళ అందులో ఇందులో సందేహం వలదు, ఎక్కడైనా ఉన్నాడు, ఇంట్లో ఉంటాడు కదా శివుడు. మరి అవునా? అలాంటిది ఇంట్లో పూజ చేయకూడదు అన్న మాట అసలు ఎక్కడా లేదు. అలా చెప్తే మాత్రం పొరపాటు. ఎవరైనా బ్రాహ్మణ్ చెప్తే వాళ్ళని కూడా ఖండించండి, తెలిసిన వాళ్ళు, అది ఎవరైనా సరే. నిజంగా అంటే మనలో మనకి క్లారిటీ లేకుండా అబద్ధపు ప్రచారాలు బయటికి వెళ్తూ రాంగ్ డైరెక్షన్లో జనాన్ని తీసుకువెళ్తూ మన మతాన్ని, మన ధర్మాన్ని, మన వ్యవహారాన్ని కూడా మనంతటా మనమే కూలదోసుకుంటున్నామని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు దీంట్లో. అవునా? సాంప్రదాయం కంటే కొంచెం మూర్ఖత్వం అంటారు. మసాలా యాడ్ చేస్తే కానీ మన వాళ్ళకి గిట్టదు, మైండ్లోకి ఎక్కుతుంది. నువ్వు సంవత్సరికం ఏం చేయకూడదు అంటే, అబ్బా అవునా, వీడికి సంవత్సరం పాటు రెస్ట్ తీసుకోవడానికి కారణం దొరికింది, ఏం చేయకుండా ఉండడానికి కారణం దొరికింది. అట్లా అని చెప్పి ఇప్పుడు కొత్త వస్త్రాలు వేసుకోకుండా ఉండడు, పంచపక్ష పరమాణాలు తినకుండా ఉండడు, పొద్దున్న టిఫిన్ చేస్తాడు, రాత్రికి మళ్ళీ ఏదో పలహారాలు తింటాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, చక్కగా వీడు చేసే పనులని వీడు చేస్తూనే ఉంటాడు. జీవన విధానంలో మార్పే లేదు, భగవంతుడి దగ్గర మాత్రమే మార్పు. ఇప్పుడు మనిషి చనిపోకముందు ఒక ఇంట్లో కుటుంబంలో నువ్వేం చేస్తున్నావో చనిపోయిన తర్వాత నిత్యం అవి చేయొచ్చు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే నిత్యం నీకు నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి. దీపం పెట్టొద్దని చెప్తుంటారు కదా, అసలు చనిపోయిన వెంటనే చేసే పని ఏంటి చెప్పండి? ఆయన తల దగ్గర దీపం పెడతాం కదా, మరి ఇంకేంటమ్మా కదా. నిజమే. కర్మ చేసి శ్మశానం దగ్గర కర్మ చేసి ఇంటికి వచ్చే ఆ కర్త ఎవరైతే ఉంటాడో ఇంటికి వచ్చేసరికి దీపం రెడీగా ఉండాలంటారు. అక్కడే దీపం పెడుతున్నావు, మరి ఇంట్లో దీపారాధన చేయడానికి నీకేం పాపం? కర్త ఇంటికి వచ్చేసరికి దీపం ఉంటుందిగా, దీపారాధన దండం పెట్టుకో లోపలికి రమ్మని చెప్తారు కర్తని. అవునా? మరి అక్కడే దీపం ఉన్నప్పుడు ఇంకేంటి దీపం? అక్కడ నువ్వు శవం దగ్గర పెట్టి అనుకుంటున్నావు, శవం అంటే శివం, శివం అంటే శుభం, ఒకటే మాట. అవునా? అంతే కదా. మరి అలాంటప్పుడు దీపారాధన చేయకూడదని ఎవరు చెప్పారు? ఏ శాస్త్రాల్లో రాసింది? నిత్యం నీకు మాత్రం మంచిగా తింటావు, దేవుడు మాత్రం మూలపడేస్తావు. ఆయన బాగుంటేనే కదా మనం బాగుండేది. బ్రతుకున్న వాళ్ళం బాగుండాలంటే ఆయన బాగుండాలి, ఆయన పూజ చేయాలి, నిత్యం దీపారాధన చేయాలి, నైవేద్యం పెట్టాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఏం చేయకుండా ఆయన అట్లానే ఉండాలి. అది ఒక వంక దొరికింది, నేనేం పని చేసే పని లేదు, కొన్ని సంవత్సరం అయింది, సంవత్సరికం ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళకు, మరి ఉద్యోగం చేయకు, వ్యాపారం చేయకు, పని చేయకు, తినకు, కొత్త బట్టలు వేసుకోకు, అట్లానే ఉండు. మరి అట్లా ఉండంగా మనం ఏం చేసుకుంటున్నాం? అన్నీ చేసుకుంటూనే ఉండే. మనం ఏం చేసుకుంటున్నామో భగవంతుడిగా చేయాలి. షోడశ ఉపచార పూజలు అంటాం. 16 రకాల ఉపచారాలు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చేసుకుంటాం. అవే భగవంతుడికి చేస్తున్నాం. మనం మాత్రం అనుకోకుండా భగవంతుడు అనుకుంటామంటే అది అసలు అర్థమే లేదు దాంట్లో. కాబట్టి అవి తప్పనిసరిగా చేయాలి. సంవత్సరికం ఉన్న అసలు దేవాలయానికి వెళ్ళకూడదు. చాలామంది డౌట్ కూడా ఉంది, శతకోపనం పెట్టించుకోకూడదు, అర్చనలు అభిషేకాలు చేయకూడదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా గయలో శ్రార్థం పెడతారు సంవత్సరం లోపల. గయలో విష్ణు పాదం మీద కదా శ్రార్థం పెట్టేది. మరి శఠారి మీద ఉండేది పాదుకులు, విష్ణుమూర్తి పాదుకులే కదా, అవి నెత్తినెందుకు ధరించకూడదు? అవునా? శఠారి మీద ఉండేది పాదుకలు, శఠగోపం అంటాం, చాలామంది పాదుకులు అంటారు. అవి ఎందుకు పెట్టుకోకూడదు? అక్కడ నువ్వు శ్రార్థం పెడుతుందే
పాదం మీద విష్ణుగైలో విష్ణు పాదం మీదనే పిండాలు పెడతారు. అవి నువ్వు శిరస్సును ఎందుకు దాల్చుకోకూడదు? ఒకటి. అలాగే దేవాలయాలకు వెళ్ళకూడదు, తీర్థం తీసుకోకూడదు. దేవాలయాలకు వెళ్ళకూడదని ఎవరు చెప్పారు నీకు? 12 రోజులు కర్మ అయిపోయిన తర్వాత 13వ రోజు నిద్ర చేయడానికి ముందు గుడికి వెళ్ళి నిద్ర చేసిన తర్వాత అత్తగారింటికి వెళ్ళమని చెప్తారు. మరి అక్కడ దేవాలయానికి పనికి వస్తున్నప్పుడు నీకెందుకు పనికిరాది? తర్వాత వెళ్ళి ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు కదా. అంటే కేవలం భగవంతుడు గుళ్ళో మాత్రమే ఉన్నాడు, ఇంకెక్కడా లేడు అని అనుకునేవాళ్ళు మూర్ఖులు మాత్రం వెళ్ళరు. భగవంతుడు ఎక్కడ లేడు? నీ ఇంట్లో లేడా, నీ ఒంట్లో లేడా, నీ పక్కన లేడా, నీ ముందు లేడా, నీ వెనక లేడా? అవునా? దేవాలయంలో మాత్రమే ఉన్నాడు భగవంతుడు, అక్కడ తప్పితే ఇంకెక్కడా లేడు అనుకునేటువంటి మూర్ఖులకు మాత్రమే దేవాలయాలకు వెళ్లకుండా ఉంటారు. అసలు వెళ్ళకూడదని ఎక్కడా లేదు కదా. ఎక్కడా లేదు. అక్కడ 13వ రోజే నిద్ర చేయమని చెప్తుంటే దేవాలయంలో దేవాలయానికి వెళ్ళను అంటే ఎట్లా ఉంటుంది? అది కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఈ అభిషేకాలు అర్చనలు విషయంలో ఏంటి గురుగారు చేయకూడదు? నిత్యం ఇంట్లో అభిషేకం చేసుకునేటువంటి అలవాటు ఉంటే నిత్యం అభిషేకం చేసుకోవచ్చు. శ్రీచక్రం ఉంది, శ్రీచక్రానికి నవాభరణార్చన చేసేటువంటి అలవాటు ఉంటే నవాభరణార్చన చేసుకోవచ్చు ఇంట్లో చేసుకునేవి. దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా గోత్రనామాలతో చేసుకోకూడదు. అది పర్వతారోహణలు చేయకూడదు. అంటే ఇప్పుడు కొండ మీద ఉండేటువంటి దేవాలయాలు ఉంటాయి, శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇట్లాంటి వాటికి శ్రీశైలం వెళ్ళొచ్చు. మళ్ళీ శ్రీశైలం శివాలయమే కదా, శివాలయానికి ఏమి అడ్డులు ఉండవు కాబట్టి వెళ్ళొచ్చు, దాంట్లో తప్పేం లేదు, చక్కగా వెళ్ళి రావచ్చు. ఇట్లాంటివన్నీ కూడాను మనసులో పెట్టుకొని ఏవేవో రకాల ఊహలు బయట చెబుతున్నటువంటి జనాలు, ఆఫ్ నాలెడ్జీ పర్సన్స్ ఏదైతే బయట స్ప్రెడ్ చేస్తున్నారో, ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు ప్రచారంలోకి, అవన్నీ కూడా మనసులో పెట్టుకొని లేనిపోని మన ధర్మాన్ని శంకిస్తూ మనసులో అనుమానాలు పెట్టుకొని చేయటం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనాలు లేవు. దీంట్లో నిస్సంకోచంగా చక్కగా చేసుకోవచ్చు. ఈ మహాళయ పక్షం అనేది పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ 15 రోజులు కూడాను వీటిల్లో చేసుకోండి. ముఖ్యంగా అమావాస్య రోజు వస్తుంది కదా, ఆ రోజే చేసుకుందాం అనేటువంటి ఆలోచన మైండ్లోంచి తీసేయండి. అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఏ తిథి వస్తే ఆ రోజు, ఆ తిథి రోజున చనిపోయినటువంటి తిథి వస్తే ఆ రోజున పెట్టుకోండి. కుదరని పక్షంలో ఈ 4 తిథులు చేసుకోండి. కొబ్బరికాయ కొట్టడం గురించి చెప్పండి గురుగారు. ఈ సంవత్సరీకం కాలంలోపు వీళ్ళు ఇంట్లో కానీ బయట కానీ దేవాలయంలో కానీ కొబ్బరికాయ కొట్టచ్చా కొట్టకూడదు? అసలు ఈ కొబ్బరికాయ మీద ఎన్ని రకాల సందేహాలు ఉన్నాయో జనం. మాట చెప్తాను, అదే చెప్తున్నా. కొబ్బరికాయ కొట్టకూడదు అంటే అమ్మాయి కన్యాదానం చేసేటప్పుడు విఘ్నేశ్వర పూజ చేస్తే కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకుంటే ఎట్లా కొడతాం? అవునా కదా? అంటే పెళ్ళే చేయొచ్చు అని చెప్పినప్పుడు ఇవన్నీ చేయొచ్చనే కదా అర్థం. మరి అప్పుడు కొబ్బరికాయ కొట్టకుండా దేవుడికి భగవంతుడికి నైవేద్యం అయితే పెట్టాం కదా. మరి అక్కడే కొబ్బరికాయ కొడుతున్నప్పుడు ఇంక రోజు కొబ్బరికాయ కొట్టుకుని అలవాటు ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టచ్చు. లేదు విశేషంగా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ మాత్రమే కొట్టేసి దేవుడికి నైవేద్యం అర్పణ చేసుకోవచ్చు. గోత్రనామాలు మాత్రమే, అర్చనలు ఇట్లాంటి విశేషమైనటువంటి రోజులు ఇవి మాత్రమే పనికిరావు. కానీ వ్రతాలు, పుట్టినరోజు పండగలు, శ్రావణ వరలక్ష్మి వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇట్లాంటి విశేషమైనటువంటి పండుగలు ఇవి మాత్రమే పనికిరావు. కానీ నిత్యం ఏవైతే మన జీవితంలో చేసుకుంటూ ఉంటామో అవి నిత్యం చక్కగా చేసుకోవచ్చు. రోజు గుడికి వెళ్ళే అలవాటు ఉంటే ప్రత్యేకంగా చక్కగా గుడికి వెళ్ళేసి రావచ్చు. ఏమాత్రం కూడా సమస్య లేదు దాంట్లో. ఈ 15 రోజులలో ఏ తిథి అయితే ఆ తిథి రోజు మాత్రమే వీళ్ళు పెట్టడం విశేషం. ఇప్పుడు నాకు ఆకలిస్తున్నప్పుడు భోజనం పెడితే బాగుంటుంది, కానీ నీకు వీలు కుదిరినప్పుడు నాకు భోజనం పెడతాను తినాలి అంటే అలాంటి నాకు కడుపు నిండిపోయింది, అయిపోయింది, ఆకలి చచ్చిపోయింది, ఆ తర్వాత వచ్చి భోజనం పెడతానంటే ఏం చేస్తాం దాంతో కదా. ఆ రోజున నీ తండ్రి ఒక రూపంలో వచ్చి ఎదురు చూస్తున్నప్పుడు ఆయనకి నువ్వు నివేదన అందించు. గురుగారు ఇంకొక సందేహం, ఇది అసలు మామూలుగా బయట జరుగుతున్నది, చాలా చోట్ల చూసాం. ఈ 11 నెలల తిథులకి మాకు 11 నెలలు పెట్టడానికి కుదరదండి. అంటే ఆ పాపం ఆ పూజారి గారు ఆ 11 నెలలది కలిపి ఆ రోజే మొదటి రోజు, అదే 12వ రోజు ఏ రోజు చేస్తారో ఆ రోజు మొత్తం పెట్టించేసి మళ్ళీ తర్వాత సంవత్సర కాలం తర్వాత సంవత్సరీకం రోజు జరుపుకుంటున్నారు. మేము ఇలా పెట్టేసామండి అని కొంతమంది. మా ఇంట్లో ఇదే పద్ధతి అండి, వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, మాకు నెలమాసికం, ఇది మాసికం వాళ్ళు పిలుస్తుంది, నెలమాసికం పెట్టే అలవాటు లేదు మా ఇంట్లో, ఈ సాంప్రదాయం లేదు, మేము ఇక్కడ 12 రోజు మళ్ళీ సంవత్సరీకం చేస్తామని చెప్తారు. ఇది అసలు చెయ్యొచ్చా ఇట్లా? ఇది ఏంటి? మంచి ప్రశ్నమ్మా. రేపటి భోజనం కూడా ఇవాళ చేయమనండి వాళ్ళని. రేపు ఎల్లుండి ఆవులెల్లుండి భోజనం కూడా ఇవాళ చేస్తారా? తింటారా? తినరుగా, తినలేం కదా. మరి చనిపోయినటువంటి వాళ్ళని మాత్రం అంత నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్ట్? కుదరదు, మాకు లేదు అనే మాట లేదు అసలు. ముందుగా చెప్పుకున్నట్టు తప్పది. 12 నెలలకి 12 మాసికాలు పెట్టవలసిందే. అంతేగాని ఇంకో చాలామంది కూడా 11 నెలలే పెడతాం, ఒక నెల మిస్ చేయాలి, ఇవన్నీ
ఎవరికో మిస్ అయిపోయింది, ఆ సమయంలో కుదరలేదు, దాన్ని ఒక సంప్రదాయంలాగా తీసుకొచ్చేసారు. ఒక నెల మిస్ చేయాలి వాంటండి, కావాలని వదులుకోవాలనే పరిస్థితి కూడా తీసుకొచ్చేసారు. అది కుదరక వాళ్ళు చేయలేదు, అంతేగాని కావాలని చెప్పి చేసింది కాదు. దాన్ని ఒక శాస్త్రంలాగా తయారు చేశారు. మాకు లేదు, మొత్తం 12 పొత్తర్లు అంటారు వాటిని. ఈ స్వయంపాకాన్ని పొత్తర్లు అంటారు. స్వయంపాకం వేరు, తద్దినం వేరు, మాసికం వేరు, పొత్తర్లు వేరు. 12 రోజులకు జరిగినటువంటి దానికి 12 పొత్తర్లు ఇచ్చారు నీకు అక్కడ. అంతేకాని రాబోయే రోజులకు సరిపోయేట్టుగా 12 నెలలు కాదు, ఈ 12 రోజుల కార్యక్రమమే ఇది. అంతేగాని రాబోయే 12 నెలలకి నెలకొకటి చొప్పున ఇస్తున్న పొత్తర్లు కావవి. కాబట్టి అలా చేయడం కూడా తప్పు. మాకు లేదు అనే మాట, నాకు ఒక ఇరిటేషన్ వస్తుంది ఆ మాట కొంతమంది దగ్గర వింటూ ఉంటా. మాకు సంప్రదాయం లేదు కాదు, ఉంది, చేయవలసిందే. నీ కొడుకు ఆకలి వేస్తే నువ్వు చచ్చినట్టు ఎక్కడో చోటు నుంచి తీసుకొచ్చి ఆకలి సమయానికి ఆకలి తీరుస్తావా లేదా? బ్రతుకున్న వాడికి మాత్రం అంత శ్రద్ధ చూపిస్తావు, చనిపోయిన వాళ్ళకి శ్రద్ధతో పెట్టాలరా అంటే అది మాత్రం మానేస్తున్నావు. ముందుగానే పెట్టేస్తాను వదిలేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. 12 నెలలు కాదు, 13వది మాత్రమే సంవత్సరీకం అవుతుంది. చాలామంది 12 నెలలు చేస్తారు. శ్రావణ మాసం నుంచి మరలా శ్రావణ మాసానికి లెక్క వేయండి, 13 మాసాలు వస్తాయా లేవా? 13 మాసాలు. చాలా మంది 12 నెలలు సంవత్సరీకం అయిపోయింది, 12 నెలలు చేసేస్తున్నాం చాలా మంది చెబుతారు. అది కూడా తప్పు. తిథి మరలా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అది 13వది అవుతుంది. అవును, 13వది. దీంట్లో ఇంకా కొంతమందికి సిస్టమ్స్ తీసేశారు, కానీ బ్రాహ్మణులకు వచ్చేసి ఇంకా చాలా ఉంటాయమ్మా. 12 రోజులు కర్మ, 12 రోజు మాసికం, మళ్ళీ త్రయపక్షం అని చెప్పి 45 రోజులకు ఒకటి చేస్తారు. మళ్ళీ 12 మాసికాలు ఉంటాయి. తర్వాత ఊషాణం అని చెప్పి 176వ రోజున ఒకటి చేస్తారు. 6వ నెల, 5వ నెలకు 6వ నెలకి మధ్యలో వస్తుంది అది, 176వ రోజు అది ఒకటి చేస్తారు. మళ్ళీ సంవత్సరికం 3 రోజులు ఉంటుంది. సంవత్సరీకం, మాసికం, సంవత్సరీకం, తద్దినం. ఇంకా మీకు ఇన్ని లేవు, ఇంకా అదృష్టం. మాకున్న సంపాదన మొత్తం దీనికి పోతుంటుంది. ఒక మాట చెప్పాలండి, ఇన్ని లేవు. సింపుల్గా మీకు చక్కగా పిండితో పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ బ్రాహ్మణుడికి తద్దినం పెట్టాలంటే 3 బ్రాహ్మణులు కావాలి, 2 భక్తులు కావాలి, ఒకడు మంత్రం చెప్పేవాడు కావాలి, ఆ సామాగ్రి వాళ్ళు అందరికి భోజనం పెట్టాలి, పెట్టినందుకు మళ్ళీ దక్షిణ ఇవ్వాలి, పంచులు ఇవ్వాలి, ప్రతి నెల చెంబు, గ్లాసు నీళ్ళకి వాళ్ళకి ఇత్తడి చెంబులు, ఇత్తడి గ్లాసులు ఇవ్వాలి, వస్త్రాలు పెట్టాలి. ఇంత ఉంది, ఇంత లేదు. ఇంత లేని దానికి కూడా మళ్ళీ ఇంకా లేదు అని చెప్పి మొత్తం తీసేస్తూ ఉంటే రేపటి రోజు నీకు ఏమీ ఉండదు. అది మాత్రం పక్క. ఇప్పటిదాకా అసలు ఈ సాంప్రదాయం చెయ్యని వాళ్ళు, ఈ సంవత్సరికాలు కావచ్చు, తద్దినాలు కావచ్చు, వాళ్ళకి తెలీదు అసలు వాళ్ళ తండ్రి గారో మామగారో ఏ తిథిలో కాలం చేశారనేది వాళ్ళకి అసలు కనీస అవగాహన కూడా లేని వాళ్ళు ఒకవేళ నిజంగానే చూసి ఇప్పుడు చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలి? దానికి మహాళయ పక్షంలో వచ్చేటువంటి దశమి పర్ఫెక్ట్ తిథి. దశమి రోజున మొదలు పెట్టండి, ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండండి, అదే దశమికి చేస్తూనే ఉండండి. మహాళయ పక్షంలో వచ్చిన దశమి భాద్రపద బహుళ దశమి. ఆ దశమి రోజున చేస్తే విశేషంగా ఉంటుంది తప్పనిసరిగా. అంటే ఇట్లా తిథులు తెలియని వాళ్ళు, అసలు ఏమీ తెలియని వాళ్ళు. ఇంకోటి కూడా ఉంది, అంటే మనం అంతమంది కూడా చెప్పుకున్నాం, పితృదోషాలు ఇట్లా ఉంటుంటాయి. ఇట్లాంటి వాటికి గోకర్ణంలో కూడా చేస్తూ ఉంటారు మోక్షనారాయణ బలి. ఏ రోజునైతే మోక్షనారాయణ బలి చేయించావో ఆ రోజున ఆయనకు మోక్షం కలిగింది నమ్ముతున్నాం కాబట్టి ఆ తిథిని లెక్క పెట్టుకొని ప్రతి సంవత్సరం ఆ తిథి కూడా చేసుకోవచ్చు. అంటే మనం వెళ్ళి అక్కడ మోక్షనారాయణ బలి చేసిన తిథిని ఇక అక్కడి నుంచి ప్రధానంగా తీసుకోవచ్చు. దీనికి కూడా ఇప్పుడు చాలామంది అమావాస్య రోజున మహాళాపక్షాలకి అమావాస్య రోజున మోక్షనారాయణ బలి చేంజ్ చేస్తుంటారు, హడావుడి పడిపోతుంటారు గోకర్ణం వెళ్ళిపోయి. నేను చాలామంది చూశాను. నిజంగా అంటే నేను చెప్తున్నానమ్మా, ప్రశాంతంగా కూర్చొని పచ్చడన్నం బెటరా, పరిగెత్తుకుంటూ పంచవర్ష పర్వాణాలు తింటాం బెటరా? ప్రశాంతంగా కూర్చొని కదా తింటాం కదా, అది మనం తృప్తిగా కూర్చొని తింటున్నాం కదా. అమావాస్య రోజున అందరూ చేయించుకోవాలని చెప్పి చేయించుకుంటే ఎట్లా ఉంటుందంటే, వినాయక చవితి రోజున పంతులు గారు మంటపంలో పూజ చేయించిన విధానంలానే ఉంటుంది. 1.5-2 గంటలు బట్టి పూజ 10 నిమిషాలు చేయించేసి వెళ్ళిపోతాడు కదా, కకృతి అంతే. ఇంకో పండగ ఇంకో మండపానికి వెళ్ళాలి, ఇంకో మండపానికి వెళ్ళాలి, అట్లా 10 ఒప్పుకుంటాడు. ఇది కూడా అంతే కదా. మరి ఇంతమంది జనసంఖ్యాగం మొత్తం ఒక్కసారి పోయి వాళ్ళ మీద పడితే అక్కడ ఉన్నటువంటి మితమైనటువంటి బ్రాహ్మలు ఎంతవరకు శ్రద్ధగా చేయించగలుగుతారు? వాళ్ళు 2.5 గంటలు పట్టేది గంటలు అయిపోతుంది. దానివల్ల నీకు ఫలితం వస్తుందా? నీ కకృతి తప్పితే అమావాస్య రోజున చేయాలని ఒక ఆలోచన తప్పితే నువ్వు ప్రశాంతంగా చేయిస్తున్నావా లేదా, చేయించేటువంటి బ్రాహ్మణుడు ప్రశాంతంగా చేస్తున్నాడా లేదా అన్న ఆలోచన ఉండాలిగా మనకి, అవునా? అంత కకృతి పడిపోయి అమావాస్య రోజున పరిగెత్తుకుంటూ పోతే నిజంగా జరిగేది ఇదే ఎవరికైనా. చాలామంది నేను చూస్తున్నాను, పోయిన అమావాస్యకి వెళ్ళాను, ఆ రోజున చూశాను నేను, ఎంత హడావిడికి చేస్తున్నారండి బ్రాహ్మణులు కూడా. తప్పదు, వాళ్ళకి వేరే అవకాశం అక్కడ ఉండేదే 150 కుటుంబాలు. 150 కుటుంబాలకి ఇన్ని వేల మంది పోతే ఎక్కడ చేయిస్తారు? టక్ 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 అరగంట 30 గంట 2.5 గంటలు పడుతుంది.
అసలు విధి అది విధానం కూడా ఇన్స్టెంట్గా పూజ చేస్తుంది. దానివల్ల నీకేమన్నా సంతృప్తి కలుగుతుందా? అంటే నీకు డ్యూటీ నాది, చేయించాను అమావాస్య రోజు అయిపోయింది, చేతులు కడిగేసుకున్నాను, డ్యూటీ కాదుగా. మీ పితృదేవతలు సంతృప్తి పడేలాగా మోక్షం కలిగేలా ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి విధానమైనటువంటి పూజ అది. దాన్ని ఎంత పవిత్రంగా ఎంత ప్రశాంతంగా చేయాలి. కకృతి పడిపోయి కేవలం అమావాస్య రోజు చెప్పారు మాకు, ఇంకా అమావాస్య సూపర్ నేను వెళ్ళిపోతాను అంటే సేమ్ వినాయక చవితి పండగల మంటపంలో పూజ చేయించే పంతులు గారి పరిస్థితి అవుతుంది. శ్రవణ వరలక్ష్మి వ్రతం కూడా అంతేగా. బ్రాహ్మణులు వస్తారు, టక నువ్వు రెడీగా ఉండకపోతే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, మళ్ళీ వస్తారమ్మా ఇంకా రాడు. ఇంకా వాడికి ఇంకో 10 పూజలు ఉంటాయి. సో కాబట్టి ఈ రోజునే వచ్చింది, ఈ రోజునే చేయాలన్న ఆలోచన అయితే పెట్టుకోకండి. ఏ రోజునైనా మోక్షనారాయణ బలి అనేటువంటిది ఏ రోజునైనా చేసుకోవచ్చు. గోకర్ణంలో అమావాస్య రోజున కకృతిపడి వెళ్ళి అంత పవిత్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి పూజ, నీ వంశాన్ని ఉద్ధరింపజేసేటువంటి పూజ, నీ పూర్వీకులకు మోక్షం కలుగజేసేటువంటి పవిత్రమైనటువంటి పూజని కకృతిపడి అదే రోజు చేయాలని చెప్పి హడావుడి చేసి మాత్రం చేసుకోకండి దయచేసి. అదేదో ఒక ప్రక్రియ అయిపోయింది అనిపించుకునేది కాకుండా ధర్మబద్ధంగా ప్రశాంతంగా చేసుకోవడం చేసాము అనే భావనతో మనస్సుతో చేసేది ఉండాలి.